హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాల్టి క్లాస్లో మనం కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, కరెంట్ అఫైర్స్, హిందూ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైనటువంటివి చూస్ చేశాను. సో ఇవి యూపీఎస్సీకి అలాగే స్టేట్ పీసీఎస్సీకి కొంచెం ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తాయి కరెంట్ ఈవెంట్స్లో. వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మనం చూస్తే ఇక్కడ కొన్ని చూస్ చేసి వీటిలో వచ్చేసి మొదటి వన్ వచ్చేసి సితాల్ శాస్త్రి ఫెస్టివల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ డ్యూక్ బటర్ఫ్లై. నెక్స్ట్ ఆర్బీ పాలసీ రివ్యూ. సో రీసెంట్గా ఆర్బీ పాలసీ రివ్యూ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత 25th పౌండింగ్ డే ఆఫ్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్కి సంబంధించింది. సో దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. తర్వాత బీచ్ విజిల్ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. సో గోవా గవర్నమెంట్ అయితే బీచ్ విజిల్ యాప్ తీసుకొచ్చారు. ఇది ఫ్రీ ప్లాస్టిక్ గురించి తీసుకొచ్చారు. దాని గురించి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా వచ్చేసి ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ బై వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, సో వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇలా మనకి ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి చాలా రిపోర్ట్స్ ఇస్తుంటాయి ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, అలాగే జీడిపికి సంబంధించి కొన్ని ఇస్తుంటాయి కదా, వాటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ వీటిలో వచ్చేసి కంబైన్డ్గా సో కీ పాయింట్స్ ఏమున్నాయి వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. చివరి వరకు నీట్గా చూడాలి మనం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి సితాల్ శాస్త్రి ఫెస్టివల్. సో మామూలుగా కరెంట్ ఈవెంట్స్లో ఫస్ట్ ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు మనము ఐడెంటిఫై చేసిన 3 థింగ్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి రిలీజియన్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఐడెంటిఫై చేస్తుంది రిలీజియన్. సో ఏ రిలీజియన్కి సంబంధించిన ఫెస్టివల్. తర్వాత వచ్చేసి అక్కడ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ రిలీజియన్కి సంబంధించిన తర్వాత ఒకవేళ కొన్ని రిలీజియన్స్ వచ్చేసి గాడ్స్ చాలామంది ఉంటారు కదా, ఏ గాడ్కి డెడికేట్ చేస్తున్నారు. ఈ 3 థింగ్స్ మనం ఫెస్టివల్స్లో క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ మనం క్లియర్గా పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మీరు సో చూడండి, ఇక్కడ సితాల్ శాస్త్రి ఫెస్టివల్లో వచ్చేసి నీట్గా క్లియర్ చేసుకుంటే ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ సాక్రీడ్ హిందూ ఫెస్టివల్. సో ఇక్కడ హిందూ చూడండి, హిందూయిజానికి సంబంధించిన ఫెస్టివల్. సో ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే సితాల్ శాస్త్రి ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు అని మనకి మతాలు ఇస్తారు, అన్ని మతాలు ఇస్తారు ఆప్షన్స్లో. కాబట్టి ఇది వచ్చేసి హిందూ ఫెస్టివల్, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే లొకేషన్. సో ఇక్కడ లొకేషన్ ఏముంది, సెలబ్రేటెడ్ ఇన్ ఒడిస్సా. సో ఇది ఒడిస్సా రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చేసి ఇట్ ఈజ్ ఏ వీక్ లాంగ్ స్పెషల్ ఫెస్టివల్. ఇది వారాంతపు పండుగ అనమాట. అంటే ఈ ఫెస్టివల్ని ఒక వారం అంతా జరుపుకుంటారు, ఒడిస్సా రాష్ట్రంలో వారం అంతా జరుపుకుంటారు. సో ఇట్ ఈస్ హైలైట్స్ ది మ్యారేజ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ గాడెస్ పార్వతి. సో సీ హియర్, లార్డ్ శివ అండ్ గాడెస్ పార్వతి. సో ఈ ఫెస్టివల్ని ఎవరికి డెడికేట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. మనము చాలా ఫెస్టివల్ చూస్తుంటాం. విషు ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చేసి కేరళలో విషు ఫెస్టివల్ చూసుకుంటే, సో విషు ఫెస్టివల్ అనేది ఎవరికి డెడికేట్ చేస్తారంటే లార్డ్ విష్ణు. సో లార్డ్ విష్ణుకి డెడికేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలానే ఈ ఫెస్టివల్ని సితాల్ శాస్త్రి ఫెస్టివల్ అనేది ఇక్కడ మ్యారేజ్ అనమాట. సో మనకి లార్డ్ శివ గాడెస్ పార్వతికి కళ్యాణోత్సవానికి గుర్తుగా ఈ పండుగని జరుపుకుంటారు. ఇది వారాంతపు ఫెస్టివల్. సో నెక్స్ట్ చూసుకుంటే అకార్డింగ్ టు హిందూ క్యాలెండర్. సో హిందూ క్యాలెండర్ అంటే మనకి శాకార అనేది తీసుకొని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటారు. సో హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే సితాల్ శాస్త్రి ఫెస్టివల్ అబ్జర్వ్డ్ ఆన్ ది 6th డే ఆఫ్ ది జ్యేష్ఠ మంత్. ఇది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. జ్యేష్ఠ మంత్ ఉంది కదా, సో హిందూ క్యాలెండర్ ప్రకారంలో జ్యేష్ఠ మాసం ఉంటుంది. సో జ్యేష్ఠ మాసంలో చేసుకుంటారు డ్యూరింగ్ ది శుక్లపక్ష. సో ఇక్కడ ఈ 2 హైలైట్ చేసుకోవాలి, శుక్లపక్ష ఒకటి, జ్యేష్ఠ ఫెస్టివల్. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి నీట్గా. ఇక్కడ హిందూ ఫెస్టివల్, అలాగే లొకేషను ఏ రాష్ట్రంలో చేస్తున్నారు, అలాగే ఏ గాడ్కి డెడికేట్ చేస్తున్నారు, అలానే ఇది ఏ మాసంలో చేస్తున్నారు, హిందూ క్యాలెండర్ కదా, ఏ మాసంలో చేస్తున్నారు, ఇలా హైలైట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒడిస్సా గురించి మనము సితాల్ శాస్త్రి ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది ఎక్కడ చేస్తారు, ఏ గాడ్కి డెడికేట్ చేస్తారు, అట్లా ఇలానే ఎగ్జాక్ట్గా మీరు హైలైట్ చేసుకోవాల్సిన కీ ఏరియాస్ ఏంటంటే రిమైనింగ్ ఫెస్టివల్స్ ఏమున్నాయి ఒడిస్సా రాష్ట్రంలో, రిమైనింగ్ జరిగే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, రెస్ట్ ఫెస్టివల్స్, వాటి గురించి కూడా రిమైనింగ్ ఫెస్టివల్స్ ఇక్కడ నేను కొన్ని ఫెస్టివల్స్ అయితే తీశాను. ఆ ఫెస్టివల్ గురించి క్లియర్గా చూడండి. ఫస్ట్ దుర్గా పూజ. సో దుర్గా పూజ అనగానే ప్రతి ఒక్కరికి మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గుర్తొస్తుంది దుర్గా పూజ, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫెస్టివల్ చేస్తుంటారు, కాళీమాత దుర్గా ఫెస్టివల్ అలా. సో మనకి ఈస్టర్న్ ఇండియాలో సో ఈ దుర్గా ఫెస్టివల్ అనేది సో ఒడిస్సా రాష్ట్రంలో కూడా చేస్తారు. ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఇటే మేజర్ ఫెస్టివల్ అనమాట, పెద్ద పండుగ ఇది కూడా. తర్వాత వచ్చేసి కళింగ మహోత్సవ్. కళింగ అనగానే మనకి అశోకుడు దండయాత్ర చేస్తారు కదా కళింగ రాజ్యం మీద. కళింగ రాజ్యం అనేది ఒడిస్సాలో ఒక పార్ట్, కాబట్టి కళింగ మహోత్సవం అనేది కూడా వన్ ఆఫ్ ది బిగ్ ఫెస్టివల్. సో తర్వాత కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్. సో కోనార్క్ టెంపుల్ ఉంది కదా, సో కోనార్క్ టెంపుల్ అనేది సన్ టెంపుల్ అనమాట. కోనార్క్ టెంపుల్ అనేది సన్కి డెడికేట్ చేసిన టెంపుల్. ఇది వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైటు. ఇవి కీ హైలైట్స్ అనమాట, వరల్డ్ హెరిటేజ్ సైటు. ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఏమంటారంటే బ్లాక్ పగోడా అంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. సో బ్లాక్
పగోడా. సో బ్లాక్ పగోడా ఎందుకంటారంటే ఈ ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఆలయాన్ని బ్లాక్ స్టోన్తో కట్టారు, నల్లని రాయితో కట్టారనమాట. అందువల్ల వచ్చేసి దీన్ని బ్లాక్ పగోడా అంటారు. సో తర్వాత వచ్చేసి మహాబిశ్వ సంక్రాంతి. మనకి సంక్రాంతి ఫెస్టివల్ తెలుసు కదా, తెలుగు వాళ్ళకి కావచ్చు. సో మనకి జనవరి మాసంలో చేసుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్. అట్లనే ఎగ్జాక్ట్గా వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో మహాబిశ్వ సంక్రాంతి జరుపుకుంటారు. తర్వాత వచ్చేసి రథయాత్ర. ఇది కొంచెం హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఫెస్టివల్. సో రథయాత్ర ఎప్పుడు చేస్తారంటే పూరి జగన్నాథ్ ఉంది కదా, సో పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్ర చేస్తారు. ఇక్కడ మీకు కోణార్క్ టెంపుల్కి రథయాత్రకి ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ సిమిలర్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మీరు చూడండి బ్లాక్ పగోడా ఉంది. సో బ్లాక్ పగోడా అనేది సన్ టెంపుల్కి సంబంధించింది. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఏమంటారంటే వైట్ పగోడా అంటారు. సో వైట్ పగోడా అంటారు. చూడండి ఇక్కడ బ్లాక్ పగోడా ఎందుకన్నారంటే బ్లాక్ స్టోన్తో కట్టారు కాబట్టి బ్లాక్ పగోడా అన్నారు. సో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ని వచ్చేసి వైట్ పగోడా అంటారు, ఎందుకంటే వైట్ స్టోన్తో కట్టారు కాబట్టి. సో అలానే చౌ ఫెస్టివల్ జార్ఖండ్ కావచ్చు, మనకి జార్ఖండ్. సో అలాగే వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో చేస్తారు. ఒడిస్సాలో వచ్చేసి మయూర్భంజ్ డిస్టిక్లో చేస్తారు. సో తర్వాత వచ్చేసి నౌకాయి ఫెస్టివల్. ఈ విధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి ఒడిస్సాలో. సితాల్ శాస్త్రి ఫెస్టివల్తో పాటు ఈ ఫెస్టివల్ కూడా చూసుకోవాలి. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బ్లూ డూక్. ఇది చాలా వార్తల్లో బాగా ఉంది. అలానే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇది. సో బ్లూ డూక్ అనేది ఏంటంటే ఒక బటర్ఫ్లై అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బటర్ఫ్లై. సో బటర్ఫ్లై అంటే ఏంటి, సీతాకొక చిలుక అంటారు తెలుగులో. సో బటర్ఫ్లై. రీసెంట్గా ఏమైందంటే సిక్కిం చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే చీఫ్ మినిస్టర్. ఆయన వచ్చేసి సిక్కిం ముఖ్యమంత్రి. ఆయన రీసెంట్గా ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే June 15 చేస్తారు. ఇది ఒక హైలైట్ పాయింట్ అనమాట. సో కీ పాయింట్ 5th June జరిపే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ రోజున ఆయన ఏం చేస్తారంటే బ్లూ డూక్ అనే బటర్ఫ్లై, అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి బటర్ఫ్లై, అది బ్లూ డూక్ అంటారు పేరు. దాన్ని స్టేట్ బటర్ఫ్లైగా గుర్తించారు, అంటే రాష్ట్ర సీతాకోక చిలుక అని. సో సిక్కిం రాష్ట్రం యొక్క సీతాకోక చిలుక ఏదంటే బ్లూ డూక్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో తర్వాత చూసుకుంటే విచ్ ఈస్ గోస్ బై ది సైంటిఫిక్ నేమ్. సో బస్సరోనా దుర్గా అంటారు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి దాన్ని. ఇట్ ఈస్ యూనిక్ టు ది సిక్కిం అండ్ ఈస్టర్న్ హిమాలయాస్. సో సిక్కిం రాష్ట్రం అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఇది లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ హిమాలయాస్, అంటే మనకు వచ్చేసి తూర్పు వైపు ఉన్న హిమాలయాలో సిక్కిం రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే బ్లూ డూక్ అనేది సిక్కిం రాష్ట్రం స్టేట్ బటర్ఫ్లై. తర్వాత చూసుకుంటే ఇట్ ఈస్ ఫాల్స్ అండర్ ది షెడ్యూల్ 2 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. మనకి వన్యమృగ సంరక్షణ చట్టం ఉంటుంది, 1972లో పెట్టారు దీన్ని. దీని ప్రకారం ఏంటంటే మనకి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఇలా ఉంటాయి, అంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మొత్తం అన్ని ఎనిమల్స్కి, స్పీసెస్కి కావచ్చు. సో బర్డ్ స్పీసెస్కి ఇలా. సో షెడ్యూల్ 2లో ఉంటుంది, అంటే ఇది వచ్చేసి దీన్ని సంరక్షిస్తూ ఉంటుంది గవర్నమెంట్ అన్ని. సో అంటే ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ స్పీసెస్ ఇన్ ది హిమాలయాస్లో కూడా ఇది సంరక్షించే ఒక ఇంపార్టెంట్ స్పీసెస్ అనమాట, ఒక జీవి. సో ఇట్లనే బ్లూ డూక్ బటర్ఫ్లైని స్టేట్ బటర్ఫ్లై గుర్తించింది వచ్చేసి సిక్కిం రాష్ట్రం. ఎగ్జాక్ట్లీ ఇలానే ఇక్కడ చూడండి, కొన్ని స్టేట్స్ వచ్చేసి మన దేశంలో, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు బటర్ఫ్లైస్ని గుర్తించాయి అనమాట. ఒక స్టేట్ ఇక్కడ చూడండి, మహారాష్ట్ర వచ్చేసి బ్లూ మరన్ వచ్చేసి మహారాష్ట్ర గుర్తించింది. అలాగే మీకు ఇక్కడ కర్ణాటక వచ్చేసి సదరన్ బార్డ్ వింగ్ అనే బటర్ఫ్లై వచ్చేసి స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క బటర్ఫ్లై ఏంటంటే కామన్ పీకాక్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. తమిళనాడు వచ్చేసి తమిళ్ యోమాన్ వచ్చేసి తమిళనాడు స్టేట్ బటర్ఫ్లై. ఎగ్జాక్ట్లీ అలానే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి కైజర్ ఐ హింద్. సో రీసెంట్గా గుర్తించింది బ్లూ మెరన్కి ముందు వచ్చేసి కైజర్ ఐ హింద్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బటర్ఫ్లై గుర్తించారు. సో తర్వాత వచ్చేసి బుద్ధ మయూరి అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ బటర్ఫ్లై గుర్తించారు ఉన్నటువంటి బుద్ధ మయూరి సీతాకోక చిలుకని. సో ఇక్కడ మీకు ఒక కీ పాయింట్ హైలైట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర అనేది ఫస్ట్ స్టేట్ అనమాట. మహారాష్ట్ర బికేమ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ఏ స్టేట్ బటర్ఫ్లై. సో భారతదేశంలో అంటే మన దేశంలో ఒక బటర్ఫ్లైని స్టేట్ బటర్ఫ్లైగా రాష్ట్ర సీతాకోక చిలుక గుర్తించింది మొట్టమొదటి వచ్చేసి మహారాష్ట్ర. ఇది ఒక కీ పాయింట్ హైలైట్ చేసుకోండి. సో మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్డ్ బ్లూ మరన్ యాజ్ ది స్టేట్ బటర్ఫ్లై. సో బ్లూ మరన్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ పాపిలో పాలిమాన్స్టర్. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ బై సైజ్. సో ఇది కీ పాయింట్ అనమాట. ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ సైజ్ బై ఓన్లీ బిహైండ్ ది సదరన్ బార్డ్ వింగ్. ఈ సదరన్ బార్డ్ వింగ్ అనేది ఎక్కడ ఉంది? ఇది స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ ది కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రం యొక్క స్టేట్ బటర్ఫ్లై వచ్చేసి సదరన్ బార్డ్ వింగ్. సో ఎగ్జాక్ట్లీ మీకు ఇంకా చూపించాను కదా. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది వచ్చేసి స్టేట్ బార్డ్ వింగ్ అనమాట ఇది. సో దీని తర్వాత లార్జెస్ట్ అనమాట సైజులో. ఫస్ట్ వచ్చేసి కర్ణాటకలో ఉన్న బటర్ఫ్లై వచ్చేసి సైజులో పెద్దది. సో సైజులో తర్వాత వచ్చేసి మహారాష్ట్ర. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర అనేది ఫస్ట్ స్టేటు, ఇండియాలో ఫస్ట్ స్టేటు ఐడెంటిఫై ది స్టేట్ బటర్ఫ్లై. సో ఇది వచ్చేసి బ్లూ డూక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనము ఆర్బీఐ పాలసీ రివ్యూ ఉంది.
సో మామూలుగా మనకి పాలసీ రేట్స్ ఉంటాయి, పాలసీ రేట్స్ రెండు ఉంటాయి మనకి, రెపో రేట్ ఉంటుంది, అలాగే వచ్చేసి రివర్స్ రెపో రేట్ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీకు రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇంక్రీజ్డ్ ది రెపో రేట్ని పెంచింది. ఎంత పెంచిందంటే 50 బేస్ పాయింట్స్ పెంచింది. 15 బేస్ పాయింట్స్ ఇది 4.90%. సో 4.90%కి పెంచింది అనమాట. 50 బేస్ పాయింట్స్ పెంచి. సో కాబట్టి ద కరెంట్ వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేసింది. కరెంట్ రెపో రేట్ ఈజ్ 4.40% ఉన్నది ఎప్పుడు ముందు, ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చేసి కంప్లీట్గా పెరిగింది. ఇది ఎవరు చేస్తారంటే, ఎప్పుడు చేస్తారంటే ఒక మీటింగ్ జరుగుతుంది ఫస్ట్ ఆర్బీఐలో ఏం జరుగుతుందంటే మీటింగ్ ఆఫ్ ది మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని పాయింట్స్ పెంచాలని ఓటింగ్ చేసి చేస్తారనమాట. ద సెంట్రల్ బ్యాంక్ ఫర్కాస్ట్, సో సెంట్రల్ బ్యాంక్ ఏం చెబుతుందంటే 6.7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది అన్నారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం. సో అంటే ఒకనొక టైంలో ఇంత టైం వరకు రేట్స్ అనేవి పెరిగిపోతాయి, ప్రైసెస్ అనేవి పెరుగుతాయి అనమాట, అన్ని గూడ్స్ వస్తువులు ఇవన్నీ కూడా. సో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 6.7% ఇన్ఫ్లేషన్ అనేది ఉందని చెప్తున్నారు. అలాగే రియల్ జీడిపి గ్రోత్ రేటు ఈజ్ పెగ్డ్ ఎట్ ది 7.2% వరకు పడిపోతుందని కూడా చెప్తున్నారు. సో తర్వాత వచ్చేసి ద ఆర్బీఐ ఆల్సో రివైజ్డ్ ది ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ 2023 టు ది 6.7% ఫ్రమ్ ది 5.7%. సో ఆర్బీఐ కూడా ఎంత ప్రొడక్షన్ చేస్తుందంటే ఇక్కడ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6.7% వరకు ఉంటుంది, 5.7 నుంచి ఫైనాన్షియల్ 2023 అని చెప్తున్నారన్నమాట. సో ఇది చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ చూసుకుందాం. అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ సింపుల్గా. సో మానిటరీ పాలసీ కమిటీ అంటే అండర్ ది సెక్షన్ 45 ZB ఆఫ్ ది అమెండెడ్, ఇది ఎప్పుడు అమెండ్ చేశారంటే రాజ్యాంగ సవరణ చేశారు, దీన్ని వచ్చేసి అమెండ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి అమెండ్మెంట్ అంటే జస్ట్ సవరణ చేశారు 2016లో. ఇది ఆర్బీఐ యాక్ట్ 1934, ఇది కీ పాయింట్. సో ఆర్బీఐ యాక్ట్ 1934లో దీని వచ్చేసి దీని ప్రకారం తీసుకుంటారు అండర్ సెక్షన్ 45 ZB. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు కాన్స్టిట్యూట్ ఏ 6 మెంబర్ మానిటరీ పాలసీ కమిటీ. సో మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. ఎవరు ఎంపవర్డ్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇది కీ పాయింట్ ఇక్కడ చూసుకోండి, 6 మెంబర్స్ కమిటీ. ద మానిటరీ పాలసీ కమిటీ షల్ డిటర్మైన్ ది పాలసీ రిక్వైర్డ్ టు అచీవ్ ది ఇన్ఫ్లేషన్ టార్గెట్. సో ఇన్ఫ్లేషన్ని ఒక లిమిట్లో పెట్టాలి, ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణాన్ని ఒక లిమిట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆ మానిటరీ పాలసీ కమిటీ అనేది వర్కింగ్ చేస్తుంది అనమాట. ద డెసిషన్ ఆఫ్ ది మానిటరీ పాలసీ కమిటీ షల్ బి బిహైండ్ ది బైండింగ్ ది బ్యాంకు. అంటే ఖచ్చితంగా బ్యాంక్ ఇది వచ్చేసి చేయాల్సినటువంటి పని అనమాట, ఖచ్చితంగా మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇక్కడ చేయాలి. సో ఇది మానిటరీ పాలసీ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం ఎంపవర్డ్ చేస్తుంది. మామూలు ఇక్కడ చూసుకుంటే ఈ సెక్షన్ ప్రకారము, సెక్షన్ 45 ZB ప్రకారము ఇందులో వచ్చేసి 6 మెంబర్స్ అని చెప్పాను కదా, దీనిలో వచ్చేసి మొత్తం 6 సభ్యులు ఉంటారు మానిటరీ పాలసీ కమిటీలో. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది మానిటరీ పాలసీ కమిటీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. సో డిప్యూటీ గవర్నర్ ఇన్ చార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో డిప్యూటీ గవర్నర్ కూడా తీసుకుంటారు, ఈ 6 సభ్యులు ఆయన కూడా ఉంటాడు ఇన్ చార్జ్ ఆఫ్ ది మానిటరీ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆఫీసర్ ఆఫ్ ది బ్యాంక్ టు బి నామినేటెడ్ బై ది సెంట్రల్ బోర్డు. సో ఒక ఆఫీసర్ని వచ్చేసి బ్యాంక్ నుంచి నామినేట్ చేస్తారు సెంట్రల్ బోర్డు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 3 persons, ఇది ఇంపార్టెంట్, 3 persons అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. 3% అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ 3 persons ఎవరు ఉంటారంటే వీళ్ళకి వచ్చేసి ఇమెన్స్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి వచ్చేసి ఎకానమీ పరంగా. సో ఎకానమీ పరంగా కావచ్చు. సో నెక్స్ట్ సొసైటీలో వచ్చేసి ఎకానమీ యొక్క పాలసీస్, రీఫార్మ్స్ సొసైటీ రీఫార్మ్స్ ఇన్ ది ఎకానమీ కావచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఎకానమీ యొక్క రోల్ ఎలా ఉంది, వీటి గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి, వీళ్ళందరికీ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి 3 persons కూడా ఉంటారు ఇందులో వచ్చేసి. సో ఇది వచ్చేసి మామూలుగా మనకి పాలసీ రివ్యూ కమిటీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ 25th పౌండింగ్ డే ఆఫ్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది. బిమ్స్టెక్ అనేది ఒక ఆర్గనైజేషను ఏంటంటే రీసెంట్గా వచ్చేసి 25th పౌండింగ్ డే ఆఫ్ బిమ్స్టెక్, రీసెంట్గా 25th పౌండింగ్ డే అనమాట. సో ఈ బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ పెట్టి 25 years అయితే అయిందనమాట. సో బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో అబ్రివేషన్ వచ్చేసి ఇది. సెలబ్రేటెడ్ ఢాకా ఎక్కడ ఉంది? ఢాకా వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. సో లొకేషన్స్ బాగా చూసుకోవాలి. సో ఏదైనా లొకేషన్ ఇచ్చారంటే న్యూస్లో లొకేషన్ ఉందంటే వాటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలి. సో ఈ బిమ్స్టెక్ అనేది ఈజ్ ఏ రీజనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ రీజనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ బిమ్స్టెక్ అనేది కంప్లీట్గా.
సో ఇట్స్ మెంబర్స్ లై ఇన్ ది లిటోరల్ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్. అంటే మనకి బంగాళాఖాతం ఉంది కదా, బంగాళాఖాతం సీ ఉంది, సముద్రం ఉంది కదా, సో దానికి లిటోరల్ అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటాయన్నమాట. సో కాన్స్టిట్యూటింగ్ ది రీజనల్ యూనిటీ. సో రీజనల్ యూనిటీగా ఐకమత్యంగా ఈ మెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం ఇన్ఫర్మేషన్ బిమ్స్టెక్ గురించి. సో బిమ్స్టెక్లో వచ్చేసి ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి, మెంబర్స్ కంట్రీస్ ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. సో ఈ 7 కంట్రీస్ వచ్చేసి మెంబర్ కంట్రీస్ అన్నమాట బిమ్స్టెక్లో. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది వచ్చేసి లాస్ట్ 2 కంట్రీస్ కాకుండా ఈ రిమైనింగ్ ఫస్ట్ 5 కంట్రీస్ వచ్చేసి సౌత్ ఏషియా కంట్రీస్. సో సౌత్ ఏషియా అంటే దక్షిణ ఆసియా దేశాలు అనమాట. రిమైనింగ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్. రిమైనింగ్ 2 చూడండి మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్. మయన్మార్ ఒకటి, థాయిలాండ్. మయన్మార్ ఓల్డ్ నేమ్ వచ్చేసి బర్మా. సో ఇక్కడ చూసుకుంటే ఇవి మనకి ఏషియన్ కూడా ఉంది. ఏషియన్ ఒక ఉందన్నమాట. ఏషియన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఏషియన్ గురించి కూడా మీరు ఇక్కడ చూసుకోవాలి. ఏషియన్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, బిమ్స్టెక్లో ఉన్న కామన్గా ఉన్న కంట్రీస్ కావచ్చు. సో నెక్స్ట్ ఈస్ట్ ఏషియా కమిటీ, ఈస్ట్ ఏషియా సమ్మిట్ కావచ్చు, అందులో ఇండియా మెంబర్ ఉందా కాదా, అబ్జర్వర్ స్టేటసా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. బిమ్స్టెక్తో పాటు అవి కూడా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ ఏషియా నుంచి ఈ కంట్రీస్ ఉంటాయి, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి ఈ 2 కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఇట్లా బిమ్స్టెక్ గురించి నీట్గా చూసుకోవాలి. సో అసలు బిమ్స్టెక్లో చూడండి ఇక్కడ మీకు సౌత్ అంటే దక్షిణాసియా దేశాలు ఉన్నాయి, అలాగే ఆగ్నేయాసియా దేశాలు కూడా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, బిమ్స్టెక్ నాట్ ఓన్లీ కనెక్ట్స్ ది సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఆల్సో బిలాంగ్స్ టు ఎకాలజీస్ ఆఫ్ ది గ్రేట్ హిమాలయాస్. ఇది కీ పాయింట్ ఇక్కడ చూడండి మనకి దక్షిణ ఆసియా దేశాలే కాకుండా ఆగ్నేయ ఆసియా దేశాలే కాకుండా ఇక్కడ గ్రేట్ హిమాలయాస్ని కూడా రెఫరెన్స్ చేస్తుంది బిమ్స్టెక్. ఎందుకంటే ఇక్కడ నేపాల్ ఉంది, అలాగే మనకి భూటాన్ కంట్రీ కూడా ఉంది. సో నేపాల్, భూటాన్ ఉన్నాయి కాబట్టి సో మనకి గ్రేట్ హిమాలయాస్ని కూడా చూపిస్తుంది. అలాగే బే ఆఫ్ బెంగాల్ని చూడండి, బే ఆఫ్ బెంగాల్ చూపిస్తుంది, హిమాలయాస్ని కూడా చూపిస్తుంది, సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్తో పాటు. సో ఇక్కడ మెయిన్లీ అసలు బిమ్స్టెక్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, బిమ్స్టెక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రియేట్ ఎనేబలింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ర్యాపిడ్ ఎకనమిక్ డెవలప్మెంట్. సో ఆర్థిక వ్యవస్థ అనేది ఈ కంట్రీస్ మధ్య స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. నెక్స్ట్ సోషల్ ప్రోగ్రెస్ ఉండాలి, సమాజం పరంగా బాగుండాలి సామాజికంగా. నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ కొలాబరేషన్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ది కామన్ ఇంట్రెస్ట్ ఇన్ ది రీజన్. సో అన్ని కంట్రీస్ మధ్య మ్యాటర్స్ కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కానీ రీజనల్ డెవలప్మెంట్ అంటే మామూలుగా వచ్చేసి ప్రాంతీయ అభివృద్ధి కోసం ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంటుంది. ఇది వచ్చేసి బిమ్స్టెక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి బీచ్ విజిల్ యాప్. సో బీచ్ విజిల్ యాప్ అని రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో గోవా సీఎం, సో రీసెంట్గా గోవా సీఎం వచ్చేసి బీచ్ విజిల్ యాప్ అనేది చేశారనమాట, వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరంటే ఏ స్టేట్ అంటే గోవా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ గోవాని గుర్తుపెట్టుకోవాలి. సో గోవా సీఎం అని లాంచ్ చేశారు బీచ్ విజిల్ యాప్. అసలు ఏంటి ఈ బీచ్ విజిల్ యాప్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్ అండ్ టూరిజం సెక్టార్. ఇక్కడ 2 సెక్టార్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 సెక్టార్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఒకటి ఐటీ సెక్టార్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ ఉంది, అలాగే టూరిజం సెక్టార్ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య కొలాబరేషన్ అనమాట ఇది. దట్ ఎయిమ్స్ టు బెనిఫిట్ టూరిస్ట్ అండ్ ది ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ ఇన్ ది బీచ్ టూరిజం సెక్టార్, హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ది బీచెస్. అంటే ఈ బీచెస్ని నీట్గా చేయాలి, అంటే ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా, డస్ట్ ఇట్లాంటివి ఏం లేకుండా బీచెస్ వచ్చేసి నీట్గా ఉంచాలి, క్లియర్గా ఉంచాలని ఒక ఆబ్జెక్టివ్తో ఈ యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్ గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇక్కడ. త్రూ ది బీచ్ విజిల్ యాప్ దృష్టి వర్కర్స్, ఈ యాప్ కింద ఎవరెవరు వర్క్ చేస్తారంటే దృష్టి వర్కర్స్ ఉంటారు. సో దృష్టి వర్కర్స్ ఉంటారు, పోలీస్ ఉంటారు, అదర్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, అక్కడ బీచ్ విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కువగా ఉంది ఇతర ప్రాంతంలో, గోవాలో బీచెస్లో అని మీరు కంప్లైంట్ చేస్తే టూరిస్ట్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం వాటికి సేఫ్ గార్డింగ్ తీసుకుంటారు. అంటే టూరిస్ట్ యొక్క అభ్యర్థుల మేరకు తీసుకొని వాటి మీద చర్యలు అయితే తీసుకుంటారు. అలానే యాప్ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రిపోర్టింగ్ ఇల్లీగల్ హ్యాకర్స్ గురించి కూడా ఈ యాప్ ద్వారా మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇల్లీగల్ మసాజ్ సర్వీసెస్ కూడా ఉంటాయి, ఇల్లీగల్ మసాజ్ సర్వీసెస్ ఉంటాయి. వాటి నుంచి వచ్చే ప్లాస్టిక్ అంతా కూడా అక్కడ తీర ప్రాంతాల్లో వేస్తూ ఉంటారు, బీచ్లలో వేస్తూ ఉంటారు ప్లాస్టిక్, అవన్నీ వాటిని క్లియర్ చేయడానికి కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇల్లీగల్ హ్యాకర్స్ ఒకటి, ఇల్లీగల్ మసాజ్ సెంటర్స్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఫర్ ది బీచ్ క్లీనినెస్, బీచ్ అనేది క్లీన్గా ఉంచడానికి ఇవి చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనం గోవా గురించి డిస్కస్ చేస్తాం కదా, బీచ్ విజిల్ యాప్ గురించి. ఎగ్జాక్ట్లీ అలానే మీరు గోవా గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా చూసుకోవాలి అలానే. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మల్టీ సబ్జెక్టివ్ ఉండాలి, మల్టీ డైమెన్షన్ ఉండాలి. ఈ రెండు మీరు ఉండే కొంచెం స్మార్ట్గా ఉంటుంది మీ వర్క్ అనేది. సో ఇక్కడ చూడండి ఫ్యాక్ట్స్ మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా ఏమడుగుతుంటారండి, మీకు నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేది ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే గోవాలో ఏమేమి ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్ చూద్దాం. సో ఫస్ట్ భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది గోవాలో. నెక్స్ట్ వచ్చేసి బోన్లా వైల్డ్ లైఫ్ శాంచురీ, నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ, కాటిగావో వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇవి వచ్చేసి మనకి గోవా రాష్ట్రంలో ఉన్నాయి.
అలానే గోవాలో ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతారా, ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పరంగా ఫెస్టివల్స్ వచ్చేసి సిగ్మోత్సవ్ అనే ఒక ఫెస్టివల్ చేస్తారు, దీన్నే వచ్చేసి సిగ్మో ఫెస్టివిటీస్ అంటారు, ఫెస్టివిటీస్ అని అంటారు. అట్లానే వచ్చేసి సన్ బర్న్ ఫెస్టివల్ కూడా చేస్తారు. సో గోవాలో సన్ బర్న్ ఫెస్టివల్ కూడా చేస్తారు. ఎగ్జాక్ట్లీ లడైన్ ఫెస్టివల్, మందో ఫెస్టివల్, ఇవన్నీ వచ్చేసి సిగ్మోత్సవ్ ఒకటి, సన్ బర్న్ ఫెస్టివల్, లడైన్ ఫెస్టివల్, మందో ఫెస్టివల్, ఈ పండుగలన్నీ కూడా గోవాలో చేస్తారు. సో ఎగ్జామినేషన్ పరంగా ఇలా కూడా ఇంటర్లింకింగ్ చేసుకుంటూ అన్ని చదివితే మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి గోవా గురించి సంబంధించింది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్పై వరల్డ్ బ్యాంకు. రీసెంట్గా మనకి ప్రపంచ బ్యాంక్ వచ్చేసి ఇండియాలో ఆర్థిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒక కంప్లీట్గా ఒక ప్రాజెక్షన్ అనేది తీసుకొచ్చింది. దాని గురించి చూద్దాం. వరల్డ్ బ్యాంక్ స్లాష్డ్ చూడండి, మనకి ఉన్న వృద్ధి రేట్ని తగ్గిస్తుంది, వరల్డ్ బ్యాంక్ అనేది తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది, కారణాలు ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ఇండియా కరెంట్లీ ఫైనాన్షియల్ ఇయర్ టు ది 7.5%, హెఫ్టీ 1.2%, పాయింట్స్ డౌన్ టు ప్రీవియస్ ఫార్కాస్ట్ ఆఫ్ ది 8.7%. మామూలుగా సాధారణంగా వరల్డ్ బ్యాంక్ అనేది మనకి వృద్ధి రేట్ ఇస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 8.7% అయితే ఇచ్చిందనమాట వృద్ధి రేటు. కానీ కొన్ని కారణాల వల్ల ఇండియా యొక్క వృద్ధి రేటు, ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది 7.5% వరకు తగ్గిపోతుంది అని చెప్పింది అనమాట వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్. ఎక్కడ చెప్పింది అది, రైటింగ్ ఇట్స్ లేటెస్ట్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో కీ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే రిపోర్ట్ ఉంది కదా, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, అందులో చెప్పింది, దాని గురించి చెప్పింది ఇండియాలో వచ్చేసి వృద్ధి రేట్ అనేది 1.2% తగ్గిపోయి మనకి 7.5% వరకు ఉంటుంది భారతదేశానికి అని చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ సెడ్ ఇట్ కట్స్ ఇండియాస్ జీడిపి ఫార్కాస్ట్ డ్యూ టు, ఇక్కడ చూడాలి రీజన్స్ చూడాలి, ఎందుకు తగ్గించింది అది రీజన్, రైజింగ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతుంది ఇండియాలో. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అది ఇందాక. నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ డిస్రప్షన్స్, సప్లై చైన్స్ ఉన్నాయి కదా, ఆ డిస్రప్షన్స్ కంప్లీట్గా వచ్చేసి సో అవకతవకలు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, సప్లై చైన్ యొక్క డిస్రప్షన్స్ ఉన్నాయి. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ప్రపంచ పాలిటిక్స్ అంటారు కదా, జియో పాలిటిక్స్ అంటాం కదా, సో జియో పాలిటిక్స్ యొక్క టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఈ 3 రీజన్స్ వల్ల ఇండియా యొక్క వృద్ధి రేట్ని అయితే ఎకనామిక్ గ్రోత్ని వరల్డ్ బ్యాంక్ అనేది కంప్లీట్గా తగ్గించిందనమాట. సో ఇది వచ్చేసి ఇవి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టు. అలానే ఎకనామిక్ మనకి వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా నేను ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలానే ఇండియా ర్యాంక్ ఏంటి ఇలా కూడా నీట్గా క్లియర్ డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి, సో ఇది కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. తర్వాత గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అది ఇప్పుడు. తర్వాత వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. సో ఇవన్నీ ఈ కంప్లీట్గా ఈ రిపోర్ట్స్ ఇండిసెస్ అన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఇవి మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, అలాగే మీకు వచ్చేసి నెక్స్ట్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్ కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ ఇంపార్టెంట్ క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యాగ్నిఫిసెంట్ కోఆపరేషన్.